వెల్కమ్ టు లర్న్ స్మార్ట్ ఛానల్ అండి. ఈరోజైతే ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సౌండ్ చాప్టర్లోని ఎంసీక్యూస్ గురించి తెలుసుకుందామండి. ఇందులో కూడా టెట్ మరియు డిఎస్సిలో ఎంసీక్యూస్ అయితే అడుగుతూ ఉంటారు. మొదటగా శబ్దం ఉత్పత్తి కావడానికి ప్రధాన కారణం ఏమిటి? బి కరెక్ట్ ఆన్సర్ అండి, కంపనం. శబ్దం ఏ రకమైన తరంగం? బి దీర్ఘ తరంగం అండి, బి కరెక్ట్ ఆన్సర్. శబ్దం ప్రయాణించడానికి తప్పనిసరిగా అవసరమైనది ఏమిటి? బి కరెక్ట్ ఆన్సర్ అండి, మాధ్యమం. శూన్యంలో శబ్దం ఎందుకు ప్రయాణించదు? బి కరెక్ట్ ఆన్సర్ అండి, మాధ్యమం లేకపోవడం వల్ల. నెక్స్ట్, శబ్దం అత్యంత వేగంగా ప్రయాణించే మాధ్యమం ఏది? కరెక్ట్ ఆన్సర్ అండి, సి ఘన పదార్థాలలో శబ్దం వేగంగా ప్రయాణిస్తుంది. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు అత్యల్పంగా శబ్దం ప్రయాణించేది వాయు పదార్థాల్లోనండి. నెక్స్ట్, శబ్దం తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? బి కరెక్ట్ ఆన్సర్ అండి, వ్యాప్తి. శబ్దం కీచుదనం దేనిపై ఆధారపడి ఉంటుంది? బి కరెక్ట్ ఆన్సర్ అండి, పౌనఃపున్యం. పౌనఃపున్యం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? దీనికి కరెక్ట్ ఆన్సర్ బి నండి, హెర్ట్జ్. మనిషి వినగల శబ్ద పరిధి ఎంత? దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి, 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. ఇరవై హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల శబ్దాన్ని ఏమంటారు? ఇన్ఫ్రాసోనిక్ అండి, బి కరెక్ట్ ఆన్సర్. 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం గల శబ్దాన్ని ఏమంటారు? బి కరెక్ట్ ఆన్సర్ అండి, అల్ట్రాసోనిక్. గబ్బిలాలు దారి తెలుసుకోవడానికి ఉపయోగించేది ఏమిటి? బి కరెక్ట్ అండి, అల్ట్రాసోనిక్ తరంగాలు. సోనార్ పరికరంలో ఉపయోగించే తరంగాలు ఏవి? బి కరెక్ట్ ఆన్సర్ అండి, అల్ట్రాసోనిక్ తరంగాలు. ప్రతిధ్వని ఎకో ఏ సూత్రం వల్ల ఏర్పడుతుంది? బి కరెక్ట్ ఆన్సర్ అండి, పరావర్తన సూత్రం. ప్రతిధ్వని స్పష్టంగా వినిపించడానికి కనీస సమయం ఎంత? దీని కరెక్ట్ ఆన్సర్ అండి, ఏ 0.1 సెకండ్. నెక్స్ట్, ప్రతిధ్వని వినిపించాలంటే అడ్డంకి కనీసం ఎంత దూరంగా ఉండాలి? ఏ కరెక్ట్ ఆన్సర్ అండి, 17 మీటర్లు. నెక్స్ట్, శబ్ద తీవ్రతను కొల్చే ప్రమాణం ఏమిటి? బి కరెక్ట్ ఆన్సర్ అండి, డెసిబుల్స్. మనిషిలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే అవయవం ఏది? బి కరెక్ట్ ఆన్సర్ అండి, స్వరపేటిక.
శబ్ద కాలుష్యం తగ్గించడానికి సరైన చర్య ఏది? బి కరెక్ట్ ఆన్సర్ అండి, చెట్లు నాటడం. క్రింది వాటిలో శబ్ద కాలుష్యానికి ఉదాహరణ ఏది? బి కరెక్ట్ ఆన్సర్ అండి, వాహనాల హారన్.